హాయ్ హలో కాకా కాకేసి నేను మీ గుండు కాక రామ్నగర్ బన్నీ సినిమా చూసిన ప్రసాద్ ఐమాక్స్ లో చాలా అంటే చాలా బాగా అనిపించింది. యాటిట్యూడ్ స్టార్ అని పేరు ఎవరు పెట్టారో కానీ కరెక్ట్ గా ఆ యాటిట్యూడ్ ఏందో ఆర్టిస్ట్ కి ఎలా ఉండాలో అన్ని లక్షణాలు ఉన్నాయి. మీకు కనపట్టే యాటిట్యూడ్ ఏందో మీ దగ్గరే పెట్టేసుకోండి. ఆర్టిస్ట్ గా మాత్రం వాడి యాటిట్యూడ్ చూపించాల్సిన యాటిట్యూడ్ చూపించిన ఆర్టిస్ట్ గా తనకు తాను ప్రూవ్ చేసేసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న మెగాస్టార్, బుల్లితెర మెగాస్టార్ నిజంగా కొడుకు వీడు పనికొస్తాడా రాడా అని బాధపడుతూ ఒక సినిమా తీశారు వాళ్ళే ప్రొడ్యూసర్ గా. పర్ఫెక్ట్ గా దిగాడు. తొలి సినిమా తోటే ఇంత రేంజ్ లో హిట్ కొడతాడని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్ కోర్స్ వాళ్ళ తల్లి కూడా యూట్యూబ్ లో చాలా పాపులర్ అయినా కానీ అవన్నిటిని పక్కగా పెట్టేస్తే తన క్రేజ్ తాను సంపాదించుకుంటూ నేనైతే రియల్ గా యాటిట్యూడ్ అని ఎందుకు పెట్టారా అందుకోసం వెళ్ళి చూసేశాను అనమాట. వాళ్ళ నాన్న ప్రభాకర్ కదా, బుల్లితెర మెగాస్టార్ కదా, ఆ ఉద్దేశంతో వెళ్ళే మీడియా ఎందుకు పెట్టింది యాటిట్యూడ్ స్టార్ అని చెప్పి ట్రోలర్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు తెలుసుకోవడానికి కోసం వెళ్ళాను. కానీ మీరు చూస్తున్న యాటిట్యూడ్ వేరు, మేము చూసే యాటిట్యూడ్ వేరు. ఆర్టిస్ట్కి ఉండాల్సిన ప్రతి లక్షణాలనే యాక్టింగ్ చేసేస్తుంటే చాలా బాగా అనిపించింది. అలాగే తను డాన్స్ చేస్తుంటే ఒక బన్నీ, రామ్ చరణ్, అల్లు అర్జున్ వీళ్ళు గుర్తొచ్చారనమాట. ఒక అంతా ఫాస్ట్ చేశాడు. ఒక సాంగ్ ఏడుపు సాంగ్ ఉంటుంది, క్రయింగ్ సాంగ్, లవ్ ఫెయిల్యూర్ అన్నట్టుగా ఒక సాంగ్ ఒకటి వస్తుంది. దాంట్లో అయితే వాడు ఏడ్చే విధానం చూస్తుంటే ఒక 4-5 సినిమాలు చేసిన ఆర్టిస్టు ఎంత అనుభవం వస్తుందో అంత అనుభవం కనపడ్డది అనమాట. తల్లి సెంటిమెంట్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉన్నది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నది. టోటల్ గా ఒక నానమ్మ ఉన్నది. నానమ్మతో పడే డైలాగ్ అయితే టోటల్ హ్యూమరస్ అనమాట. అంతే టోటల్ గా కామెడీ అనిపించేస్తుంది అనమాట. చెల్లితో చెల్లితో కొన్ని సీన్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగా అనిపిస్తాయి. చెల్లికి ఆయనకు 15 సంవత్సరాల గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ ఆ చెల్లి వచ్చి తనతోటే పాటు ఆ నైట్ పడుకొని మూత్రం పోస్తే తనే పోసిందా వీడు పోసిందా అన్నట్టుగా నానమ్మ కూడా తిడుతుంటే అంత హ్యూమరస్. అంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి అనమాట. అంత పర్ఫెక్ట్ సినిమా రామ్ నగర్ బన్నీకి పడ్డది. పర్ఫెక్ట్ మూవీ పడ్డది. నింగిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ సూర్యచంద్రులు ఇండస్ట్రీలో ఉంటారు. ఈ సూర్యచంద్రులు ఎవరని మీరు అనుకుంటున్నారా? ప్రభాకర్ అనే పేరు ప్రభాకర్ కదా, ప్రభాకరుడు అంటే సూర్యుడు, నింగిలో సూర్యుడు. చంద్రహాస్ అంటే నింగిలో చంద్రుడు. సో ఒకసారి ఆలోచించుకోండి, నింగిలో సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ సూర్యచంద్రుడు సినిమా ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, టీవీ ఇండస్ట్రీలో నెలకొని ఉంటారు. స్టార్లుగా తమ స్థానాన్ని నిలుపుకుంటారు. మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ తన తండ్రి పేరు ఎలా నిలబెట్టాడో ఈ బుల్లి మెగాస్టార్ కొడుకు చంద్రహాస్ కూడా తన తండ్రి పేరు నిలబెట్టి తాను కూడా గొప్ప ఆర్టిస్ట్ ని అని నిరూపించుకోవడానికి 100% నిరూపించుకుంటాడండి. బుల్లితెర మెగాస్టార్ కొడుకు చంద్రహాస్ చాలా బాగా చేశాడు. నాకైతే నవ్విచ్చాడు, ఏడిపించాడు, ఫైట్ చేశాడు, రొమాంటిక్ కూడా అన్ని యాంగిల్స్ కనబడ్డాయి. పర్ఫెక్ట్ మూవీ పడింది రామ్ నగర్ బన్నీ. థ్యాంక్ యూ వెరీ మచ్.